guys, welcome back to my channel. For the first time నా వీడియోస్ గనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. కమింగ్ టు ది వీడియో, thumbnail చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో అయితే ఒక రీల్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది, ఇంట్రో వీడియో. సో అది ఎలా చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. ఆ రీల్ చూసిన తర్వాత ఎడిటింగ్ అంతా చూసి మనం చేయగలమా లేదా అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నేను కూడా స్టార్టింగ్లో అలానే అనుకున్నా, బట్ కొన్ని రిఫరెన్స్ వీడియోస్ అన్నీ కూడా చూసి నేనైతే చేశాను. దానికి కూడా మంచి రీచ్ వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి ఒక ట్యూటోరియల్ లాగా మీకు కూడా పెడితే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా వీడియో అయితే చేస్తున్నా. అస్సలు ల్యాగ్ చేయకుండా క్లియర్గా A to Z అంతా చెప్పేస్తాను. మీరు కూడా ట్రై చేసి నాకు డెఫినెట్గా కమెంట్ చేసేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రీల్ అయితే నేను ఎడిట్ చేయడానికి ఇన్షాట్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియోస్ ఇంకా ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. వీడియో ఒకటి క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూపిస్తుంది మనకు, ఐ మీన్ గ్యాలరీలో ఉన్నవి. అందులో మీరు ఈ రీల్ కోసం ఏం షూట్ చేసుకున్నారో ఆ వీడియో క్లిక్ చేసేసుకోండి. దాని తర్వాత అందులో ఉన్న వాల్యూమ్ అంతా కూడా తగ్గించేసేయండి. నేనైతే చాలా వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. ఏది ప్రాపర్గా ఉంటే అదైతే చూస్ చేసుకుందామని. సర్టెన్ పార్ట్ ఉంటుంది కదా, మీకు నచ్చింది అదొక్కటే చూస్ చేసుకొని మిగతాదంతా స్ప్లిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియోనంతా కూడా డిలీట్ చేసేయండి. నేనైతే ఈ పార్ట్ అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా దీనికి స్పీడ్ అయితే మొత్తం లో చేసేసాను. స్లో మోషన్లో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి స్లో మోషన్లో చేసుకున్న తర్వాత కొన్ని పార్ట్స్ కూడా డిలీట్ చేసేసాను. స్టార్టింగ్ పార్ట్లో అయితే నాకు అంత మరీ అంత ఎక్కొద్దు కాబట్టి దాన్ని స్ప్లిట్ చేసిన తర్వాత డిలీట్ అయితే చేసేసాను. స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం చేసే ఇంట్రో వీడియోకి జస్ట్ 5 second క్లిప్ ఉన్నా సరిపోతుంది. మళ్ళీ ఒకసారి వీడియో ఆన్ చేసిన తర్వాత పర్టికులర్గా ఒక పాయింట్లో ఆఫ్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. నేనైతే ఈ ఫోటోని అయితే తీసుకుంటున్నాను. దీన్ని గ్యాలరీలోకి వెళ్ళి ఇలా మొత్తం ఎడిట్ చేసుకోవాలి, లేదంటే బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంది మనకు AI జెమినీలో. నేనైతే ఇక్కడ AI జెమినీ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే గ్యాలరీ ఇంకా కెమెరా అన్ని ఆప్షన్ చూపిస్తుంది. గ్యాలరీ నుంచి నేను ఎడిట్ చేసుకున్న ఫోటోని అయితే స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని యాడ్ చేసుకొని కింద అయితే ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా కాపీ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. AI జెమినీ మనకు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇలా ఫోటో అయితే జనరేట్ చేస్తుంది. సో దీన్ని అయితే మనం సేవ్ చేసుకోవాలి. ఈ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత కింద అయితే సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు AI జెమినీ మనకు ప్రాపర్గా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఫోటో అయితే ఇవ్వదు. సో మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, అప్పుడు ప్రాపర్గా ఇస్తుంది. దీన్ని అయితే సేవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇన్షాట్ యాప్లోకి అయితే వెళ్ళిపోవడమే. ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇన్షాట్ యాప్లో మనము వీడియోని ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడైతే స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ 2 వీడియోస్ లాగా అయిపోతుంది. ఇప్పుడైతే మనం సేవ్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ అనే సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు వీడియోస్ ఇంకా ఫొటోస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఫొటోస్ అని క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో యాడ్ చేశాక ఒకసారి వీడియో అయితే ఆన్ చేసుకోండి, ప్రాపర్గా వస్తుందా లేదా అని చెప్పేసి. మళ్ళీ క్యాన్వాస్లోకి వెళ్ళి అది మొత్తం ఫిల్ చేసేయండి. అలా అయితే ఇంకా ప్రాపర్గా ఉంటుంది. ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోదు, ఇప్పుడైతే ప్రాపర్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. ఎఫెక్ట్ యాడ్ చేశాక వీడియో అయితే ఇంకా బాగుంటుంది. మనకైతే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. అందులో షేక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. దాంట్లో మీకు నచ్చిన ఏదైనా సరే షేక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్స్లో ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది వీడియో. దీన్ని అయితే ఓన్లీ జస్ట్ క్లిప్ ఎండ్ వరకే చూసుకోండి, వీడియో ఎండ్ వరకు కాదు. క్లిప్ ఎండ్ వరకు అయితేనే బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో అయితే ఇలా ఉంటుంది, వీడియో ఇలా టర్న్అవుట్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. ఇంట్రో వీడియో కాబట్టి మీకు ఏమేమి ఇవ్వాలనిపిస్తుందో అదైతే ఇవ్వండి. ఐ మీన్ టెక్స్ట్లో మీ నేమ్, మీ ప్లేస్, ఇలా మీకు నచ్చింది ఇవ్వండి. నేనైతే నా నేమ్, ఇంకా నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి కంటెంట్ క్రియేటర్ అని ఇచ్చాను. ఇంకా స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ హైదరాబాద్, ఇలా నాకు నచ్చింది ఇచ్చాను. టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ చూస్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ అయితే చూస్ చేసుకున్నాను నేను వర్డ్స్కి, అంటే టెక్స్ట్కి యూజ్ చేయడానికి. అలా అయితేనే బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి మనం యూజ్ చేసే టెక్స్ట్కి కూడా ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇందులో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా మీకు నచ్చినవి ఇవ్వచ్చు. నేనైతే ఫస్ట్ వన్ చూస్ చేసుకున్నాను. ఎఫెక్ట్స్ అన్ని ఇచ్చాం కాబట్టి లాస్ట్లో అయితే వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇలా నేనైతే కొన్ని టెక్స్ట్ అయితే ఇచ్చాను. మీకు నచ్చినవి మీ ఇంట్రోలో మీరేం యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఇవ్వండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అవన్నీ కూడా క్లిప్ ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను నా నేమ్ తోటి అయితే స్టార్ట్ చేశాను. దెన్ నేనేం చేస్తున్నాను అనేది అయితే ఇచ్చాను. నేనైతే కంటెంట్ క్రియేటర్ కాబట్టి కంటెంట్ క్రియేటర్ అయితే ఇచ్చాను. సో మీరు దేని గురించి వర్క్ చేస్తున్నారో, మీరు ఇంట్రోలో ఏం యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేసుకోండి. అన్నీ కూడా క్లిప్ ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఇచ్చిన టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా వీడియో అయితే ఇలా టర్న్అవుట్ అయింది. ఒక్కసారి చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా చేసుకున్నాము. ఒక 5 second క్లిప్ ఉన్నా చాలు, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతే సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నాకు
నాకైతే అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది. నేను చాలా మంది వీడియోస్లో చూసాను ఏంటిదంటే ఇన్షాట్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఇన్షాట్ అనే వాటర్ మార్క్ని రిమూవ్ చేయరు. అది రిమూవ్ అవ్వదని అనుకుంటారో ఏమో తెలియదు కానీ దాన్ని క్లిక్ చేస్తే మనకు ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ రీల్ ఎడిట్ చేయడానికి మనకు పెద్దగా ల్యాప్టాప్ ఏం అవసరం లేదు. ఈజీగా ఫోన్లోనే చేసుకోవచ్చు. ఇంకా 5 minutesలో చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఫైనల్గా దీన్ని అయితే సేవ్ చేసుకోవాలి. మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది యాప్లో. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు వీడియో అయితే సేవ్ అయిపోతుంది మన గ్యాలరీలో.